గవర్నర్ అబ్దుల్ నజీర్ ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ కలిశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన 1 కోటి సంతకాల ప్రతుల్ని గవర్నర్ కు అందజేశారు. 1 కోటి సంతకాల సేకరణపై గవర్నర్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన జగన్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీ విధానం పెద్ద స్కామ్ అన్నారాయన. ఇలాంటి స్కామ్ దేశంలో ఎక్కడా ఉండదన్నారు. ప్రైవేట్ వారికి మెడికల్ కాలేజీలు ఎందుకు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. వైద్యాన్ని ప్రైవేటీకరణ చేస్తే హాస్పిటల్స్ ఖర్చులు పేదలు భరించలేరన్నారు. మెడికల్ కాలేజీలు నిర్మించడం కూటమి సర్కార్కు చేత కాకపోతే తాము అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తామన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం ఆగదన్న జగన్ ఈ అంశంపై న్యాయ పోరాటానికి దిగుతామని కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే స్కూళ్లు నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే హాస్పిటళ్లు నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు నడపకపోతే పేద మధ్యతరగతి వాళ్ళు ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్కు లోనై వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితిలోకి ఈ బేసిక్ నెసెసిటీస్ అన్ని వెళ్ళిపోతాయి. అందుకనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా తమ వంతు బాధ్యతగా తీసుకొని ఇవన్నీ నడుపుతారు. స్కూళ్ళు కానీ, హాస్పిటళ్ళు కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్న ఆర్టీసీ బస్సులు కానీ, లా అండ్ ఆర్డర్ను పరిరక్షించే పోలీస్ వ్యవస్థ కానీ అన్ని ప్రైవేటైజేషన్ చేసుకుంటా పోతా ఉన్నాము అని అంటే అసలు ఇంకా ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్కు చెక్ అనేది ఎక్కడా ఉండదు. పేదవాడికి, మధ్యతరగతి ప్రజలకు సేవలు అనేటివి ఎక్కడ అందుబాటులో ఉండవు. గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ కన్స్ట్రక్షన్, గవర్నమెంట్ హాస్పిటళ్ళు, గవర్నమెంట్ స్టాఫ్తో వాళ్ళకి ఇవ్వడమే కాకుండా ఒక్కొక్కరికి మేలు చేస్తూ గవర్నమెంట్ జీతాలు కూడా వాళ్ళకి ఇస్తూ 2 ఏళ్ల పాటు గవర్నమెంట్ జీతాలు ఇస్తుందంట. అంటే సంవత్సరానికి 60 కోట్లు ఎదిరిస్తున్నాడు. 10 మెడికల్ కాలేజీలు ఇంటూ 120 కోట్లు అంటే 1200 కోట్లు మినిమం ఎదిరిస్తున్నారు. అసలు ఇలాంటి స్కాములు దేశ చరిత్రలో ఎక్కడా ఉండవు. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. గవర్నర్ గారికి సంతకాలు చూపించడం జరిగింది. ఈ సంతకాలు చూపించిన ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోదు. ఇక్కడ నుంచి ఈ సంతకాలు కోర్టు గడప దాకా వెళ్తాయి. కోర్టులో రేపు అఫిడవిట్ కూడా ఫైల్ అవుతుంది. 1 కోటి సంతకాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ సంతకాలన్నీ కూడా మీ కోర్టు ముందుకు వచ్చి పెరేడ్ అవుతాయి అని కూడా చెబుతూ కోర్టులో కూడా ఈ 1 కోటి సంతకాలు మీద కోర్టు ద్వారాలు కూడా రేపు లాక్ చేస్తాం. చేసిన తర్వాత ప్రతి ప్రయత్నము జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో అడ్డుకునేదానికి. మిమ్మల్ని మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏమిటంటే ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారి చర్మం మందం కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మారకపోవచ్చు. కాబట్టి మీరంతా కూడా ఇంకా కలిసి రావాలి. ఈ జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలను మనం అంతా కలిసి గట్టిగా అడ్డుకోవాలి.